నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. 24వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అని చెప్తూ ప్రశ్న వేస్తున్నాడు. ఆయన పర్వతం మీద ఎక్కదగిన వాడెవడు? అంత మాత్రమే కాదు, ఆయన ఉండు చోటు నిలిచేవారు ఎవరు? ఇదే మాట ఇంచుమించుగా మనకి ఎక్కడ కనపడుతుంది అంటే 15వ కీర్తనలో కనపడుతుంది. అవునా కాదా? అక్కడ ఏమని రాయబడి ఉంటుంది చూడండి. మొదటి వచనం, 15వ కీర్తన మొదటి వచనం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? హల్లెలూయా. ఏమండి, భూలోకంలో ఎందరైతే తమ ప్రయాసల యందు ప్రభువుకు స్థానమిచ్చి ప్రభువు చిత్తానికి అప్పగించుకుంటారో అటువంటి వారందరూ కూడా ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎవరైతే తమ ప్రయాసలను లక్ష్య పెట్టక ఇదిగో వెనుకున్న వాటిని మరచి ప్రభువును బట్టి ముందున్న గురి యొద్దకు వేగిరపడేవారు, అనగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఎవరైతే పోరాడేటటువంటి అనుభవం కలిగి ఉంటారో వారు ఆయన పర్వతము ఎక్కదగినటువంటి వారు. హల్లెలూయా. అది అర్థం. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, అయ్యా నీ సన్నిధిలో ఎవరుండగలుగుతాడు? నీ ఆహ్వానాన్ని ఎవరు స్వీకరించగలుగుతారు? నీ ఆహ్వానాన్ని స్వీకరించడం మాత్రమే కాదు, ఇదిగో నీ పరిశుద్ధ స్థలములో ఎవరు నీతో పాటు నిలవగలుగుతారు అని ప్రశ్న వేస్తున్నాడు. హల్లెలూయా. సంగమా, ప్రశ్న అనేది మనం ఎంతసేపు ఎదుటి వారికి వేస్తాం, అవునా కాదా? ఎందుకని, ఏమైంది, అవునా కాదా? కానీ ఇక్కడ భక్తుని జీవితాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే ఇతరుల ద్వారా ప్రతికూలత రానివ్వండి, లేదా తన అవిధేయత వల్ల ప్రతికూలత రానివ్వండి, లేదా దేవుడు తన భక్తుణ్ణి పరీక్షించుట కొరకు ప్రతికూలత రానివ్వండి, కానీ ఇన్ని సందర్భాల్లో కూడా ఎవరిని ప్రశ్నిస్తున్నాడయ్యా అంటే తన అంతరంగాన్ని ప్రశ్నించుకుంటున్నాడు. హల్లెలూయా. అనగా చెప్పాలంటే తనను తాను ప్రశ్న వేసుకుంటున్నాడు, తన మనస్సాక్షిని తాను ప్రశ్న వేసుకుంటున్నాడు, తన అంతరంగాన్ని తాను ప్రశ్నించుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే భక్తుడు ఒక చక్కని మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించు. నా అంతరంగంలో ఉన్న, అంతరంగంలో ఏముందంట చూసారా? సంగమా, ఈ రోజున మనం కూడా ఏదైనా కొద్దిపాటి ప్రతికూలత ఎదుర్కొంటున్నామనుకోండి, వెంటనే మనం దేవుని ప్రజలంగా ఆయన ఎదుట మనం ఏం చేయాలో తెలుసా? మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మరి ఈ అనుభవాలు మన జీవితాల్లో ఉంటున్నాయా? ఈ అనుభవాలు మన జీవితాల్లో లేనట్లయితే ఈ రోజున ప్రభువు మాట్లాడుతున్నాడు, ఇట్టి అనుభవం కలిగి ఉండిన వారు ధన్యులు అంటున్నాడు. హల్లెలూయా. ఎట్టి అనుభవం? తన్ను తాను పరీక్షించుకోగలిగిన. అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. హల్లెలూయా. ఇక్కడ కొన్ని గుణ లక్షణాలు చెప్తున్నాడు భక్తుడు తన అనుభవంలో నుంచి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టవద్దంటున్నాడు. వ్యర్థం ఏంటి? వ్యర్థం వాక్యానికి విరుద్ధమైనదంతా వ్యర్థమే. వాక్యానుసారానికి ఏదైతే మన జీవితాలలో మన కంటికి కనబడుతున్న దానిలో లోకంలో ఉందో అదంతా వ్యర్థమే. ఆ వ్యర్థమైన దాని మీద మనసు పెట్టద్దు అంటున్నాడు. ఈరోజు ఎందుకు మనకు ఆలస్యమైంది? ఈరోజు ఎందుకు మనం వచ్చామే కానీ మన మనస్సు నిలపలేకపోయామంటే ఇంకా మన మనస్సులు ఎక్కడున్నాయా అంటే వ్యర్థమైన దాని యందు మనం మనసు పెట్టిన వారంగా ఉంటున్నాం. హల్లెలూయా. ఏంటోనండి, వచ్చాను కానీ వచ్చి మందిరంలో పడితే
మనసు నెమ్మదిగా ఉంటుంది అనుకున్నాను, కానీ అసలు ఆలోచనలు ఉండనివ్వలేదండి. ఏముండనివ్వలేదు? మనుషులం ఇక్కడికి వచ్చాం, కానీ మనసులు ఇంట్లో పెట్టొచ్చాం. ఎందుకు మనసు ఇంట్లో పెట్టొచ్చాం అంటే, మనసును విహారయాత్రకు పంపించాం. నువ్వు అలా తిరిగిరా, నేను అక్కడ ఉంటా. నువ్వు గనక సెటరేట్ అయ్యావనుకో వచ్చేసే మందిరంలోకి, లేదా నువ్వు అక్కడక్కడే ఉండు, నేనే ఇంటికి వచ్చేస్తా. హల్లెలూయా. సంగమా, భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టవద్దు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కపటముగా ప్రమాణము చేయకు. కపటముగా ప్రమాణం అంటే ఏంటి చెప్పండి? నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు నువ్వు జాగ్రత్తగా చూచుకొనవలెను. మరి ప్రవర్తనలో నీ మనసు ఎక్కడుంది? ప్రవర్తనలో నీ మనసు క్రమం ఎక్కడుంది? కపటముగా ప్రమాణం అంటే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. అంటే పేరుకు మందిరానికి వచ్చాం, కానీ ఏంటోనండి ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నాం, ఏ కార్యం చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు? నువ్వు వ్యర్థమైన దాన్ని మనసు పెట్టుకుని వచ్చావు. నువ్వు కపటముగా భక్తి చేస్తున్నావు. నువ్వు కపటముగా అంటే నీకు అలవాటు అయిపోయింది. లోకంలో మనుషుల్ని మాయ చేస్తా, ఇంటి వారిని మాయ చేస్తా, దేవుని సన్నిధిలో కూడా దేవుణ్ణి మాయ చేయటం అలవాటు అయిపోయింది. ఆదివారం అందరి దృష్టిలోనే మందిరానికి వెళ్తున్నట్టు, కానీ మనసు ఇక్కడ ఉండదు, భూసంచారం చేస్తూ ఉంటుంది. ఇదేంటక్కాయ్, ఇదేంటన్నాయ్, మందిరాలకు వెళ్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, ఇంకా ఎందుకు ఇలాగుంటున్నారంటే, వెళ్తున్నామే కానీ ఎక్కడుంది చెప్పండి? మన మనస్సులేమో వ్యర్థమైన వాటి వైపు సంచారం చేస్తూ ఉన్నాయి. కపటంగా భక్తి చేస్తున్నాం, కపటంగా ప్రమాణం చేస్తున్నాం. ఉన్నది ఉన్నట్లుగా ఏది కూడా దేవుని ఎదుట మనం ఒప్పుకోలు చేసుకోవట్లేదు. హల్లెలూయా. ఇంకేం కార్యం చూస్తాం చెప్పండి? వాక్యం సత్యం, వాక్యం తథ్యం, వాక్యం దీవెనకరమైంది. వాక్కు వెల్లడగున, ఆయన వాక్కు వెల్లడగునే వెలుగు కలిగెను. హల్లెలూయా. ఏంటంట? ఆయన వాక్కు. ఇక్కడ నిలబడిన వారు మట్టివారే, ఇక్కడ నిలబడేటటువంటి వారు మీ వంటి బలహీనులే. కానీ ఇక్కడ నిలబెట్టుకున్న ఆయన వాక్కును వెల్లడిపరుస్తూ ఉండగా, నువ్వు అనాలోచనగా కాక, నువ్వు వ్యర్థమైన మనస్సుతో కాక, నువ్వు కపటంగా ఇక్కడ భక్తి చేసే ముసుగులో ఉండగా, నువ్వు గనక ఇక్కడ నా కొరకు దేవుడు ఆయన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు అని ఆ స్వరానికి గనక నువ్వు చెవి ఎగ్గినట్లయితే, ఈ సమయమందు దేవుడు నీ జీవితంలో వెలుగును అనుగ్రహించనై ఉన్నాడు. హల్లెలూయా. వెలుగు అనగా ఆశీర్వాదం, వెలుగు అనగా స్వస్థత, వెలుగు అనగా అద్భుతం, వెలుగు అనగా నీ జీవితం పరిపక్వత చెందటం, వెలుగు అనగా నీ జీవితం రూపాంతర అనుభవంలోనికి నడిపించబడటం. హల్లెలూయా. వెలుగంటే వెలుగు కాదు, వెలుగులో ఇన్ని అర్థాలు ఉంటాయి. మరి ఈ అనుభవాలు ఏంటి సంగమా? సో ఇక్కడ భక్తుడు అదే అంటున్నాడు, అయ్యా ప్రతి నిత్యము, ప్రతి సమయం అనగా అసమయం అనగా నేను నీ సన్నిధికి సమీపిస్తున్నాను. ఎందుకు సమీపిస్తున్నాను అంటే, నా అంతరంగము సరిగ్గా లేదు ప్రభువా. ఈ రోజున ఎందుకు నా చుట్టూతో ఉన్నవారు నాకు పగవారుగా అయ్యారు? నిన్నటి వరకు సమాధానకారకులయ్యారు, ఇవాళ నాకు పగవారుగా ఎందుకు కనపడుతున్నారు అనగా, నా అంతరంగము సరిగ్గా లేని కారణం చేత. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన. మరి ఇది ఉందా? బహుశా నేను అనుకుంటా, కీర్తనాకాడు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయాన్ని కృమ్మరించుకుంటాడు. ఏం కృమ్మరించుకుంటాడు? ఏం సరి చేసుకుంటాడు? వస్త్రాలు, మనలాగా వస్త్రాలను జుట్టునో లేదా కర్చీఫ్ పెట్టి మొహాన్నో కాదు, అంతరంగాన్ని శుభ్రం చేసుకుంటాడు. హల్లెలూయా. బహుశా అందుకేని అనుకుంటా, ఇతడు నా హృదయానుసారుడు. హల్లెలూయా. అదేంటండి? మానవుని హృదయం అంట దేవుని హృదయంతో పెనవేయబడిందంట. హల్లెలూయా. మనకేమో ఇంట్లో వాళ్ళతోనే పెనవేయబడదు, ఇంకా ఆత్మీయులతో ఏం పెనవేయబడుతుంది చెప్పండి? మళ్ళా పైపెచ్చు మనం ట్యాగ్ లైన్ల కింద
రాజేష్ ఒక మంచి విశ్వాసి, రాజేష్ ఓ మంచి భక్తిపరుడు. ఈ ట్యాగ్ లైన్లు డప్పు కొట్టుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడవు. రేపు ఈ ట్యాగ్ లైన్లు చూసి ప్రభువేం నిన్ను ఆహ్వానించడు. భక్తుని వలె తమ అంతరంగాలను ఎవరైతే సరి చేసుకుంటారో, తమ అంతరంగాన్ని ఎవరైతే శుభ్రం చేసుకుంటారో వారిని ప్రభు అంటారు రేపటి రోజున రెండవ రాకడలో ఆయన మేఘారుడై మధ్యాకాశమునకు రాబోతున్నాడు. ఆ మేఘారుడై మధ్యాకాశానికి వచ్చినటువంటి ఆయన బళాన నా మంచి దాసుడా, బళా నమ్మకమైన నా మంచి దాసురాలా అని బోర శబ్దం వినిపింపజేసి, ఇదిగో ఈ మేఘం మీదకి పైకెక్కిరా అంటాడు. హల్లెలూయా. ఎవరినో తెలుసా? శుద్ధ హృదయం కలిగిన వారిని. చాలామంది అంటాం వాడుకలో, నా మటుకు నేను అందరినీ ప్రేమిస్తున్నానండి. మాట తేలికే, అక్షరం తేలికే పలకటం, కానీ అది క్రియానుసారంగా అంతరంగములో ఉందా? అందుకే మనుషులేమో పై రూపాన్ని చూసేవారు, హల్లెలూయా. కానీ నీవు నేను సేవిస్తున్నటువంటి దేవుడేమో మన అంతరంగాన్ని చూసే దేవుడై ఉన్నాడు, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయముతో ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకే ధన్యతల్లో కూడా ఒక ధన్యత, మొట్టమొదటి ధన్యత ఏంటో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు. దేని విషయం అంట? ఈ ఆత్మ ఎక్కడ ఉంటుందో దేవుని దగ్గర ఉంటుంది. మన దగ్గర ఎందుకు ఉంటుంది? మన దగ్గరే ఉంటుంది. దేవుడి దగ్గర ఉందంటే మనం పెట్లో పెట్టినట్లు లెక్క. సంగమా, ఆత్మ విషయమై దీనులైన వారు. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? అంతరంగంలో ఉంటుంది. మరి ఈ అంతరంగం శుభ్రం చేయబడితే ఆ ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతుంది, హల్లెలూయా. ఈ అంతరంగం శుభ్రం కాలేదనుకోండి, ఈ ఆత్మ. అందుకే బహుశా భక్తుడు ఈ ఉద్దేశంతో చెప్పుంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన. చూసారా? కీర్తనకాడు ఎప్పుడూ కూడా తన అంతరంగాన్ని, మీరు ఎన్ని కీర్తనలైనా చూడండి, కీర్తనలో ఎక్కువ శాతం కీర్తనకాడు ఏం చేసుకుంటాడంటే తన్ను తాను పరీక్షించుకుంటూ ఉంటాడు. తన్ను తాను దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఇదిగో తన జీవితాన్ని వాక్యమైన అద్దములో సరి చేసుకుంటూ ఉంటాడు. మరి మనలో ఉందా? వచ్చిన దగ్గర నుంచి చూస్తాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఎవరు ఆయన పర్వతాన్ని ఎక్కేటటువంటి వారు, ఎవరు ఆయన సముఖములో ఉండేటటువంటి వారు, ఎవరు ఆయన పరిశుద్ధ సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడై అంటే ఎవరైతే తన అంతరంగాన్ని సరిచేసుకుంటారో వారు మాత్రమేనంట. అందుకే ధన్యతల్లో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వారిది ఏంటంట? ఈ రాజ్యం సరిపోతుందిగా. తర్వాత మరలా ఇంకొక మాట ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు వారు దేవుని. ఏ శుద్ధి కావాలంట? మరి ఉందా ఈ శుద్ధి? ఇంటి శుద్ధి ఉంది, దేహ శుద్ధి ఉంది, అన్ని శుద్ధులు ఉన్నాయి. మరి హృదయ శుద్ధి ఉందా? ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు, సంగమా, బోధిస్తున్న నాతో కూడి వచ్చిన మీ అందరితో. ఇంతకాలం నుంచి మీరు భక్తి చేస్తున్నారు కదా, ఇంతకాలం నుంచి నన్ను ప్రశ్నిస్తున్నారు కదా, అయ్యా నీ కార్యాలు ఏమైపోయినాయి? ఈ ఉదయకాలం నిన్ను నన్ను ప్రభు ఒకటే ప్రశ్నిస్తున్నాడు, నీవు హృదయ శుద్ధితో భక్తి చేస్తున్నావా? నువ్వు హృదయ శుద్ధి కలిగి నా సన్నిధిలో గడుపుతున్నావా? ఇది లేకుండా సంగమా, నువ్వు నేను ఎన్ని సంవత్సరాలుగా భక్తి చేయనివ్వండి, చెప్పుకోవడానికే మిగిలిపోతుంది తప్ప ఆరోహణం అవటానికి అవసరకు రాదు. హల్లెలూయా. చెప్పుకోవడానికి మిగిలిపోతుంది. ఆయన వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అవునా కాదా? ఆయన రాకడ కొరకే నీవు నేను ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఎదురు చూసే క్రమంలో ఎత్తబడాలంటే హృదయ శుద్ధి తథ్యం. ఏం కావాలి? దేహ శుద్ధి కాదు, ఇంటి శుద్ధి కాదు, మరొక శుద్ధి కాదు. ఏ శుద్ధి కావాలి? హృదయ శుద్ధి కావాలి. ఉందా మరి ఇది లేకపోతే
నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుని ఇక్కడ మిగిలిపోవటమే తప్ప ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవం పైకి ఎత్తబడదు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం చెప్పండి? ఇన్నేళ్ళ అనుభవం, భక్తి అనుభవం అని చెప్పుకుంటున్నాం, ఎక్కడున్నాం? బహుశా రేపు రాకడ వస్తే పద్మక్క హాస్పిటల్లో మిగిలిపోతుంది, వాళ్ళ ఆయనేమో వాళ్ళ అల్లుడు హోటల్లో మిగిలిపోతాడు, నేను ఇక్కడ బోధిస్తా మిగిలిపోతా. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు ఆరోహణమవుతారు. హల్లెలూయా. ఈ రోజున మనందరి దైనందిన జీవితాలు ఇలాగే మిగిలిపోతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల భక్తి అనుభవంలో హృదయ శుద్ధి కలిగిన వారంగా నువ్వు నేను ఉండగలుగుతున్నామా? ఏ శుద్ధి? హృదయ శుద్ధి. ప్రభు ఇది కోరుకుంటున్నాడు నీ నుంచి, నా నుంచి. నువ్వు ఎత్తబడాలనుకుంటున్నట్లయితే హృదయ శుద్ధి తథ్యం. సో ఈ రీతిగా అంటున్నాడు 5వ వచనంలో, వాడు యెహోవా వలన ఆశీర్వాదము, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము. చూసారా? ఎవరైతే పవిత్రమైన చేతులు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉంటారో వారంట యెహోవా వలన ఆశీర్వాదం. పవిత్రమైన చేతులు అంటే చేతులు శుభ్రంగా ఉంచుకోవటం కాదు. మన దేహం పవిత్రంగా ఉండాలి, మన అంతరంగం పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఎవరైతే ఇట్టి అనుభవం కలిగి ఉంటారో వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును అని రాయబడి ఉంది. హల్లెలూయా. మరి ఈ రోజున నీకు నాకు ఎందుకు ఆశీర్వాదం ఎండమావిగా అయిపోయింది? ఎందుకు నీకు నాకు అందని ద్రాక్షగా ఆశీర్వాదం మిగిలిపోతుందంటే నీలో నాలో ఇవి లోపం కలిగినవై ఉన్నాయి. ఏం లోపం? ఏమీ లోపం లేదు. త్యాగంలో నెంబర్ 1, మాటల్లో నెంబర్ 1, భక్తిలో నెంబర్ 1. కానీ దేనిలో అయ్యా 0 అయ్యా అంటే హృదయ శుద్ధిలో నువ్వు నేను గుడ్డు సున్నా. మరి ప్రభువు అది కోరుకుంటున్నాడు. భక్తుడు అట్టి అనుభవం కలిగి ఉన్నాడు కనుకనే తన ప్రతి పరిస్థితుల్లో కూడా విజయం చూడగలిగాడు. ఇరుక్కు గుండా వెళ్ళాడు, ఇబ్బంది గుండా వెళ్ళాడు, మరణకరమైన స్థితి గుండా వెళ్ళాడు, ప్రాణ సంకటమైన పరిస్థితి గుండా వెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే దేవుని దగ్గర నుంచి తృణీకరించబడిన స్థితికి కూడా వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే దిగజారిపోయిన స్థితికి కూడా వెళ్ళిపోయాడు. కానీ తనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? తన్ను తాను పానార్పణంగా ప్రభు సన్నిధిలో అర్పించుకున్నాడు. సజీవ యాగంగా ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినా తన్ను తాను సజీవ యాగంగా సమర్పించుకున్నాడు. మనమేమో మన బట్టలు నలగకూడదు, మన వస్త్రధారణ చెరగకూడదు, ఆరాధన అయిపోవాలి. స్వరం ఎత్తకూడదు, చప్పట్లు కొట్టకూడదు, పాటల్లో దేవుడు మనతో మాట్లాడాలి. వాక్యం వినడానికి నొప్పులు పడుతూ ఉంటాం, శ్రద్ధగా వినాం, ఆన్లైన్ని చూస్తూ ఉంటాం. వాక్యం చివరిలో దిద్దుబాటు ప్రార్థన ఉంటుంది. వాక్యానుసారంగా ఆ ప్రార్థనలో కూడా సర్దుకోవటము, కాలకృత్యాలు తీర్చుకోవటమే సరిపోతుంది ఆ 2 నిమిషాల సమయంలో కూడా. మరి ఇంకెప్పుడు సంగమా? ఇంకెక్కడున్నట్టు నువ్వు? ఇంకా నీ భక్తిది ఎక్కడున్నట్టు? ఒకసారి ఆలోచన చేసుకో. అవకాశాన్ని ఏది కూడా భక్తుడు చేజార్చుకోవట్లేదు. హల్లెలూయా. ఇదే అనుకూల సమయం అనుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు కీర్తనాకారుడు దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని సమయమును పోనీక సద్వినియోగపరుచుకుంటున్న వరుసలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ అంచె దినాలలో, ఈ అపాయకరమైన కాలాలలో సంగమ నీవు నేను కూడా సమయమును పోనీక సద్వినియోగపరుచుకోవాలి. హల్లెలూయా. ఎవరైతే అటువంటి సద్భక్తి చేసే అనుభవంలో ఉంటారో వారి అంతరంగం రూపాంతర అనుభవం చెందుతుంది. ఎప్పుడైతే వారి అంతరంగం రూపాంతర అనుభవం చెందుతుందో పరిశుద్ధాత్ముడు వారితో కాదు వారిలో నివాసం ఉంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వానిలో నివాసం ఉంటాడో అప్పుడు యేసయ్య కన్నా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించేవారుగా ఉంటారు. హల్లెలూయా.
ఇక్కడ అదే చెప్తున్నాడు భక్తుడు. ఈ అనుభవం సంగమ నీవు నేను కలిగి ఉండాలి. ఈ అనుభవం కలిగి ఉండాలంటే మనము విరిగి నలిగిన హృదయం కలిగిన వారమై ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అందుకే కదా వాక్యం అంటుంది, హృదయం అన్నిటికన్నా. అంతేనా? ఇంకా తర్వాత ఏమన్నా ఉందా? ఏంటంట? వ్యాధి కలదంట. మనం అనుకుంటాం దేహానికి చిన్న వ్యాధి వస్తే అబ్బో ఎంత ఇబ్బందో మనకి, అవునా కాదా? జలుబేగా అంటాం, కానీ జలుబు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత నించోనీదు, కూర్చోనీదు, పడుకోనీదు, తిన్నీదు, నోటికి ఏది రుచి అనిపించదు, అవునా కాదా? ఆఫ్టర్ ఆల్ జలుబేగా. కానీ సంగమ ఇక్కడ అంటుంది హృదయం అన్నిటికన్నా బహు. చూసారా? మరి దీన్ని సరి చేసుకోగలుగుతున్నామా? దీన్ని గ్రహించగలుగుతున్నామా? అందుకే పౌలు అంటున్నాడు, అయ్యా నా ప్రథమ శత్రువు ఎదిగో అపవాది కాదు, నా శరీరమే. కనుక ముందు దీన్ని నలగొట్టాలి. ఎలా నలగొట్టాలి? ఉపవాసాల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆయనను స్తుతించుట ద్వారా నువ్వు దీన్ని నలగొట్టుకుంటున్నట్లయితే అప్పుడేమవుతుందో తెలుసా? ఇది దేవునికి నివాసయోగ్యమైన స్థలంగా. అందుకే కదా నీ దేహం దేవుని ఆలయమై ఉన్నదని. ఇది ఎప్పుడవుతుందంట? ఇలాంటి అనుభవంలోనికి అనుమతించుకున్నాం. కనుక సంగమ భక్తుడు ఎప్పటికప్పుడు తన పరిస్థితులను అలా పరీక్ష చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ ప్రభు చిత్తానికి అప్పగించుకుంటున్నాడు. అందుకే తన ప్రతి ఇరుకులో, తన ప్రతి పోరాటంలో, తన ప్రతి అవమానకరమైన స్థితిగతుల్లో, తన ప్రతి మరణకరమైన పరిస్థితుల్లో కూడా ఎప్పుడు ఎందుకు జయం చూడగలుగుతున్నాడంటే తన్ను తాను ఈ రీతిగా ప్రభు సన్నిధికి అప్పగించుకుంటున్నాడు. నిర్దోషమైన చేతులతోనూ శుద్ధమైన హృదయముతోనూ తన్ను తాను ప్రభు చిత్తానికి అప్పగించుకుంటున్నాడు. ఎవరైతే తన చిత్తం చొప్పున ఎదుగో తమను తాము తగ్గించుకుంటారో వారు ఏమవుతారో తెలుసా? అందుకే గొర్రెల కాపరిగా అడవిలో ఉండవలసిన వాణ్ణి ప్రజల పాలకుడుగా, ఎదుగో రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యానికి ఎదుగో సింహాసనాసీనుడిగా అనగా రాజుగా దేవుడు ఆధిక్యతనిచ్చాడు. హల్లెలూయా. మరి నువ్వు నేను భక్తికి వచ్చినప్పటి నుంచి అదే స్థితిలో మిగిలిపోయాంగా. పోనీ అదే స్థితిలో మిగిలిపోయేలా సరి చేయబడినప్పుడల్లా వృద్ధి చెందుతూ వచ్చాం. కానీ ఇప్పుడు ఎందుకు? ఇదిగోండి, భక్తిలో ఆరంభం దగ్గర నుంచి ఇలా పెరుగుతూ వచ్చాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సీనియారిటీ పెరిగింది, గట్టిపడింది పిండం. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు ఇది మెట్టెక్కట్లా సాఫీగా వెళ్తుందంట. మరి సాఫీగా వెళ్తే వృద్ధి చెందినట్ట లేదా ఆగిపోయినట్ట? ఆరంభ దినాల నుంచేమో మెట్టెక్కుతూ ఇలా వస్తుందంట. ఇప్పుడేమో సాఫీగానే వెళ్తాను కానీ ఇలా పైకి లేకపోవట్లేదంట. ఇప్పుడు లోపం ఎక్కడంటారు? మీరు మంచోళ్ళు, నాలోనే ఉంది లోపం. హల్లెలూయా. భక్తుడు అది గమనించాడు, గుర్తించాడు, తన్ను అప్పగించుకున్నాడు. ఇదిగో తన జీవితంలో దేవునికి మహిమకరమైన సాక్షిగా నిలవబడగలిగాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నిన్నుద్దేశించి మాట్లాడాడు. నీవు గనక కీర్తనాకాడు వలె నిన్ను నువ్వు దేవుని సన్నిధికి, దేవుని చేతికి అప్పగించుకున్నట్లయితే కీర్తనాకాడిని వర్ధిల్లింప చేసిన రీతిగా దేవుడు ఉదయకాలం నిన్ను కూడా వర్ధిల్లింప చేస్తానంటున్నాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ, మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆరాధన.